ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న సెబలెంకాకు షాక్ తగిలింది. సెమీస్ లో అనిసిమోవాపై ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో టైటిల్ రేస్ లో ఇప్పటివరకు బలమైన ఫేవరెట్ గా నిలిచిన సెబలెంకా చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి సెట్ లో తొలి 4 పాయింట్లతో సమానంగా ఉండగా తర్వాత అనిసిమోవా బ్రేక్ సాధించి 5-4గా తీసుకెళ్లింది. ఆ తర్వాత సర్వీస్ కూడా నిలబెట్టుకోవడంతో 6-4తో మొదటి సెట్ విజయం సాధించింది. ఇక రెండవ సెట్ లో సెబలెంకా పుంజుకొని సెట్ ను కాపాడుకుంది. కానీ మూడవ సెట్ లో మళ్లీ వరుస తప్పిదాలు చేసింది. ముఖ్యంగా సర్వీస్ లు డబుల్ ఫాల్ట్ చేసి గేమ్ పాయింట్స్ అన్ని అనిసిమోవాకి ఇచ్చింది. దీంతో వచ్చిన ఛాన్స్ లను సద్వినియోగం చేసుకున్న అనిసిమోవా మూడవ సెట్ కూడా 6-4తో గెలిచి కెరీర్ లో మొదటిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరింది. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సెబలెంకా సెమీస్ లోనే తన ప్రస్థానాన్ని ముగించింది. దీంతో పాటు మరో ఫైనలిస్ట్ గా స్వియాటెక్ నిలిచింది. ఇదిలా ఉండగా జూలై 13న వింబుల్డన్ ఫైనల్ జరగబోతుంది. మరి నువ్వా నేనా అన్నట్లు సాగే ఈ మ్యాచ్ లో అనిసిమోవా గెలుస్తుందా లేదా స్వియాటెక్ గెలుస్తుందా అనేది చూడాలి.